మన సంస్కృతి సంప్రదాయాలు మన తరం నుంచి ఇంకొక తరానికి పరంపరగా కొనసాగాలంటే మనం ఏం చేయాలని మన ధర్మం మనకి ప్రబోధిస్తుంది? మన సంస్కృతి సంప్రదాయం ఇది ఎప్పుడూ కూడా ఒక ప్రవహిస్తూ ఉండాలి. మన ఒక తరం నుంచి ఇంకొక తరానికి దాన్ని మనం గౌరవించినప్పుడే అది ఇంకొక తరానికి వెళ్ళిపోతుంది. దీనికి రామాయణంలో ఒక చక్కటి ఉదాహరణ మనకు కనిపిస్తుంది. మామూలుగా భగీరథ ప్రయత్నం మనందరికీ తెలుసు. భగీరథుడు గంగని తీసుకొచ్చాడు. ఎప్పుడైతే భగీరథుడు గంగని తీసుకొచ్చాడో బ్రహ్మదేవుడు వెంటనే సంతోషించి, అబ్బా ఏం చేసావురా భగీరథ, నువ్వు కదా గంగని తీసుకొచ్చావు అన్నాడు. స్వామి ఆ మాట అనద్దు అన్నాడు. సంస్కృతి సంప్రదాయం ఒక తరం నుంచి ఇంకో తరంకి చెప్పటం. ఎందుకయ్యా మాట అనద్దు? మీరు ఆ మాట అనద్దు, నేను తీసుకురాలా. నాకంటే ముందు దిలీపుడు, అంశుమంతుడు, వీళ్ళ తాతలు, వీళ్ళ ముత్తాతలు, వాళ్ళ సగరుడు కుమారుడు, వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేశారు. ప్రయత్నాలు చేసిన తర్వాత వాళ్ళ తర్వాత నాకు దాకా వచ్చిన తర్వాత నా అదృష్టం కొద్దీ, శివానుగ్రహం కొద్దీ ఇదిగో నాకు ఈ గంగ లోకానికి వచ్చింది. నేను ఒక్కడిని చెయ్యలేదు. ఈ సంస్కృతి ఈ సంప్రదాయం ఒక ఏదైతే ఉన్నదో, ఈ గొప్పది ఏదైతే ఉన్నదో అది తరతరాల నుంచి ప్రవహిస్తోంది. అంశుమంతుడి దగ్గర నుంచి ప్రవహించింది, దిలీపుడి దగ్గర నుంచి ప్రవహించింది, తర్వాత నా దగ్గర నుంచి ప్రవహిస్తోంది, నా తర్వాత మళ్ళీ నా కుమారులకు వెళ్తోంది. కాబట్టి లోకంలో ఎంత గొప్పగా చెప్తున్నాడంటే, ఇది ఏదైనా ఒక కార్యక్రమం నెరవేరిందంటే నేనే చేశాను అనకూడదు. దానికి ముందు పూర్వరంగం మన పెద్దలు ఏర్పరిచారు. అందువల్ల కేవలం వాడొక్కడు చేశాడు అనకూడదు. మన సంస్కృతి సంప్రదాయాలు తరతరాల నుంచి అనుస్యూతాలుగా ప్రవహిస్తూనే ఉంటాయి. అందువల్ల పూర్వీకులను ఎప్పుడు మర్చిపోకూడదు. అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం. నేను ఒక్కడిని చేశాను అనుకోకుండా ఇది ఎవరైనా చేసేవారని మన పొగిడితే పెద్దవాళ్ళ దయండి, పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహం. ఎందుకు ఆ మాట అనమన్నారంటే అక్కడి నుంచి ప్రవహిస్తుంది. అక్కడి నుంచి నాకు ఈ జ్ఞానం వచ్చింది. వాళ్ళు ఎటువంటి జ్ఞానం వాళ్ళకి లేదనుకోండి, ఆధునిక శాస్త్ర ప్రకారం కూడా మనం చెప్పుకోవచ్చు, మన పూర్వీకుల్లో ఎటువంటి జ్ఞానం లేకుండా నీకు ఒక్కసారి వచ్చి పడదు. నీ పూర్వీకుల్లో ఎవరికో ఒకరికి ఇటువంటి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం యొక్క ఛాయ ఇదిగో నీ మీద వచ్చి పడింది. అందువల్ల నాదే అని ఏ వ్యక్తి కూడా అహంకరించకూడదు. ఈ సంస్కృతి పూర్వం నుంచి వస్తున్నది అని ప్రతివాడు కూడా తలుచుకొని ఏ కార్యక్రమమైనా చేయాలి.